నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పైనాపిల్ అనాస పండు. ఈ పైనాపిల్ కోసి ముక్కలు కోసుకుని తినాలంటే కొంతమందికి ఇబ్బందికరంగా, పైన అన్నీ చెక్కటం, చెక్కిన తర్వాత కొయ్యటం. కొంతమంది మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు అయితే పర్వాలేదు, ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే మహిళలు హడావుడిగా వెళ్ళాలనుకునేవారు ఈ పైనాపిల్ పండుని తయారు చేసి లోపల ఉండే ఆ ముక్కలు కోయటం అనేది విసుగ్గా భావిస్తారు. అందుకే సూపర్ మార్కెట్లో ఆ పైనన్నీ చెక్కేసి శుభ్రంగా తయారు చేసి లేత పసుపు రంగులో ఉండే పైనాపిల్ ముక్కలను ప్యాకెట్లలో పెట్టి అమ్ముతున్నారు. కనుక ఎవరికైతే ఓపిక లేదో, పైనాపిల్ కోసుకోవటం, కొనటం, కోసుకోవటం ఓపిక లేదో, ఈ ముక్కలు తెచ్చుకుని ఇంట్లో అందరూ తినచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినచ్చు. పైనాపిల్ రసము కంటే పైనాపిల్ పండు తినటం మంచిది. రసములో కొన్ని పోషక విలువలను, ముఖ్యంగా పీచు పదార్థాన్ని కోల్పోతారు. పైనాపిల్ పండును మాత్రమే తినండి. అలాగే కొన్ని పైనాపిల్ రసం అని చెప్పి టిన్నుల్లోనూ బాటిల్లో తయారు చేసి 2-3 సంవత్సరాలు నిల్వ ఉంచి రంగులు కలిపి అమ్ముతారు. మనకు పైనాపిల్ పండు మార్కెట్లో అమ్ముడవుతుంటే, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంటే, సీసాలో తయారు చేసి ఎప్పుడో నిల్వ ఉంచిన రసము తాగవలసిన అవసరం ఏంటి చెప్పండి? అలాంటివి డబ్బాల్లో, సీసాల్లో నిల్వ ఉంచి దానికి ఒక ఆకర్షణీయమైన లేబులేసి దాంట్లో రసాయనాలతో కూడిన రంగులు, వాసనకి మరికొన్ని రసాయనాలు దట్టించిన అటువంటి జ్యూసులు మన ఆరోగ్యాన్ని హరించి వేస్తాయి. పైనాపిల్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది. మరొక ముఖ్యమైన పదార్థం బ్రోమెలైన్ అనే పదార్థం ఉంటుంది. పైనాపిల్ తింటే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవటం వల్ల మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులు తీవ్రతరం అవుతాయి. అలాగే స్త్రీలకు రుమటాయిడ్ కీళ్ళవాతం ఉంటుంది. అలాంటి కీళ్ళ నొప్పులు ఉన్న వారికి పైనాపిల్ వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. 2, సైనసైటిస్ లేదు దగ్గు. ఈ దగ్గు పడిశం అధికంగా ఉన్నవారికి లోపలుండే కళ్ళి పలచబడి ఆ జిగట తగ్గి, కఫము తగ్గి ఉపశమనం లభిస్తుంది. 3, దీంట్లో ఉండే మ్యాంగనీస్ ప్రభావం వల్ల, మెగ్నీషియం ప్రభావం వల్ల ఎముక పట్టుత్వం వచ్చి ఎముకను గట్టిపడతాయి. వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగిపడి కింద పడిపోతారు. అది ఎముక పెళుసుదనం వల్ల. ఎముక దృఢత్వానికి, ఎముక గట్టిపడటానికి పైనాపిల్ ఉపయోగపడుతుంది. 4, దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దానివల్ల మలబద్ధకము నివారించబడి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ అంటే మల విసర్జన సమయంలో రక్తం చుక్కలు పడుతుంది, నొప్పి ఉండదు, చిన్న బుడిపులు చేతికి తగులుతూ ఉంటాయి. కనుక పరోక్షముగా మొలలున్న ప్రతి ఒక్కరూ కూడా పైనాపిల్ తినటం వల్ల మలబద్ధకం తగ్గి మొలలు తగ్గిపోతాయి, నయమైపోతాయి. 5, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తూ, పొట్టలో పిల్లలకు పురుగులు ఉంటాయి, ఏలిక పాము, బద్దె పురుగు, కొంకె పురుగు, నుసి పురుగు లాంటివి. పైనాపిల్ తినటము ద్వారా పురుగులు కూడా బయటికి నెట్టివేయబడతాయి. ఆ విధంగా పొట్టలో ఉండే పురుగులు చచ్చిపోతాయి. 6, విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజికటి నివారించబడుతుంది,
శుక్లాలు త్వరితగతిన రావు. 7 రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం తగ్గటము ద్వారా హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది. 8 విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చిగుళ్ళ నుంచి రక్తము కారదు, నోటి దుర్వాసన ఉండదు, పుచ్చుపళ్ళు, పిప్పిపళ్ళు, దంతక్షయము లేకుండా నివారిస్తుంది. శరీరంపై ఏదైనా గాయమైనప్పుడు, దెబ్బ తగిలినప్పుడు త్వరితగతిన మానటానికి ఉపయోగపడుతుంది. పైనాపిల్ తింటే ఆపరేషన్ అయిన తర్వాత కుట్లు కూడా త్వరగా మానటానికి సహాయపడుతుంది. 9 కొంతమందికి వికారము, వాంతి వస్తుంటుంది. కొంతమంది కారు ఎక్కగానే, బస్సు ఎక్కగానే వికారం ప్రారంభం. అలాంటి ప్రయాణములో వచ్చే వికారము నివారించటానికి, లేదు గర్భము దాల్చగానే మొదటి 3 నెలల్లో మార్నింగ్ సిక్నెస్ అంటారు, ఏవిళ్ళు అంటారు. ఈ పైనాపిల్ తినటం వల్ల వికారము, వాంతులను నివారించే గుణం ఉంది. పైనాపిల్తో పాటు కొంచెం అల్లం ముక్కలు కూడా చప్పటించడం వల్ల ప్రయాణాలలో వచ్చే వికారము, వాంతులు, లేదు తిరుమలకు వెళ్ళేటప్పుడు, తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు కళ్ళు తిరగటం వల్ల వికారము, వాంతులు వస్తాయి. అటువంటి వాటిని కూడా నివారిస్తుంది. 10 ఆస్తమా అనేది సీజనల్ వ్యాధి. కొన్ని సందర్భాల్లో వంశపారంపర్యంగా వస్తుంది. కొంతమందికి వేసవి కాలంలో అధిక శాతం, వర్షాకాలం, శీతాకాలంలో వస్తుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు పైనాపిల్ తినటం వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు తగ్గినాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శ్వాస సమస్యలను అరికట్టడంలోనూ నివారించడంలోనూ పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పైనాపిల్ వారానికి తప్పనిసరిగా 1 కానీ 2 సార్లు కానీ తినటము ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.